రైతులకు అందరికీ నమస్కారం, డీలర్లకు అందరికీ నమస్కారం అండి. నేను డి గోపి, సువిన్ అగ్రిటెక్ ఎంప్లాయీని, జడ్చర్ల హెడ్ క్వార్టర్. సో మేము చెర్లపల్లి విలేజ్, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాము. మేము మా కంపెనీ నుంచి ఒకటి కొత్త ప్రోడక్ట్ వచ్చింది, కిల్లర్ 22 అని చెప్పేసి. అయితే చెర్లపల్లి విలేజ్లో గొల్ల చెన్నయ్యకి డెమోగా ఇచ్చినాము, ఒక ఎకరాకి డెమోగా ఇచ్చినాము. అతను స్ప్రే చేసిండు, అతను ఆల్రెడీ మాట్లాడిండు. సో మనం గిట్లంగా కిల్లర్ 22 ప్లస్ పింటాక్ 2 కలిపి కొట్టిండు. పురుగు ఎట్లా పోయింది, పూత ఎట్లా, కొత్త పూత ఎట్లా వచ్చింది అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఒక్క పురుగు గిట్లంగా లేదండి. అసలు ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది పంట. ఆల్రెడీ రైతుతోనే మాట్లాడించినాము. సో బాగుంది. ఒకసారి మనం గిట్లంగా ఇది చూద్దాము. 1 గ్రామ్ లో కొట్టించాము, కందిలో కొట్టించాము. రిజల్ట్ అయితే బాగుంది. ఒకసారి చూద్దాం రండి. నమస్తే అన్న. నమస్తే. మేము సువిన్ అగ్రిటెక్ నుంచి వచ్చినాం. నా పేరు గోపి, జడ్చర్ల మార్కెట్ ఏఎస్ఎం. ఇప్పుడు మీకు ఒకటి కిల్లర్ 22 అనేది డెమో ఇచ్చినాము. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. మీ పేరు అది చెప్పారా నాకు? చెన్నై. ఎవరు? చెర్లపల్లి మండలం, జడ్చర్ల. ఓకే. అయితే ఎన్ని రోజులు అయింది ఇది కిల్లర్ 22 కొట్టి? 3 రోజులు అయింది. అంతకుముందు ఎట్లా ఉండే, అంటే కొట్టక ముందు ఎట్లా ఉంది, కొట్టిన తర్వాత ఎట్లా ఉంది అనేది మాకు కొద్దిగా డిఫరెన్స్ అని చెప్పరా? పుట్టాక జర పూత పట్టింది. ఓకే. పురుగు కనబడుతుంది. ఇప్పుడు ప్రతి పురుగు అయితే ఏం కనబడుతుంది. పురుగు ఏం లేదు. మొత్తానికి అయితే పంట నీట్ గా ఉంది. సూర్యునికి అయితే ఉంది. 8 రోజులు అయితే చేస్తుంది. 8 రోజులు అయితే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు కొట్టి 4 రోజులు అవుతుందా, 3 రోజులు? ఎవరం కొట్టి శనివారం నాకు కాకుండా 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. అది వచ్చాక జర పూత అయితే కొత్త పూత నిలిచింది. నీకు పురుగు అనేది ఏం కనిపిస్తలేదు. గొల్ల చెన్నయ్య, చెర్లపల్లి. కొట్టుకోవచ్చా మందు కిల్లర్ 22 అనేది? కొట్టుకోవచ్చా? ఓకే మరి.